అవకాశాల కోసం జంగాలపల్లి గోడౌన్ వెంటనే ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం జంగాలపల్లి గోడౌన్ వెంటనే వెనుకబడిన కరూరు జిల్లాలో ఇక్కడ ప్రజలకు ఉపాధి లభిస్తుందనే దీంతో ఆ రోజు రైతులు ఇక్కడ దాదాపు 100 ఎకరాల భూములు ఇచ్చారు. 1984 నుండి కూడా ఇక్కడ ఎఫ్సిఐ గోడౌన్ ఏర్పాటు చేశారు. కానీ ఇవాళ కరువు తీవ్రత ఉన్న ఈ నేపథ్యంలో 300 మంది కూలీలకు ఉపాధి లేకుండా చేయడానికి ఈ గోడౌన్ అంతా కూడా నామకాహ పెట్టారు. ఇక్కడంతా కూడా ఖాళీగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేనట్లుగా ఇవాళ రైల్వే లైన్ వేసి 1,75,000 టన్నుల నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉన్న ఈ గోడౌన్ను దేనికి పనికి రాకుండా చేసి దీనికి తాళాలు వేసి పెట్టారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాను దత్తగా తీసుకున్నాను, అక్కడ ఉపాధి చూపుతా ఉన్నాను, కార్ల ఫ్యాక్టరీ పెడతానని చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ 300 మంది కూలీలు గత 20 సంవత్సరాలుగా ఎవరైతే ఇక్కడ పనులు చేశారో 30 ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా పనులు లేకుండా చేసి దీన్ని నిర్వీర్యం చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే దీనిపైన దృష్టి సారించాలి. అదేవిధంగా మినిస్టర్ సునీతమ్మ గారి నియోజకవర్గం ఇది, ఆమె కూడా దీనిపైన దృష్టి సారించి దీన్ని మళ్ళీ పనిచేసేటట్లు వాళ్ళందరికీ కూడా పనులు కల్పించేటట్లు దీన్ని ఉపయోగపడేటట్లు చేయాలి. ఇవాళ రైతులకు గిడ్డంగులు లేక సరైన వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక ఇబ్బందులు పడుతూ ఉంటే ఇవాళ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ నిర్మించిన గోడౌన్లు మాత్రం దేనికి పనికి రాకుండా వృథాగా పెట్టారంటే అత్యంత శోచనీయం ఇది. కాబట్టి ఏమంటే ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి వెంటనే వీటన్నిటిని కూడా పనిలోకి వచ్చేటట్లు చేసుకొని ఇవాళ 300 మంది ఎవరైతే కార్మికులు ఉన్నారో హమాలీలందరికీ కూడా మళ్ళీ ఉపాధి ఇక్కడే చూపాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి ప్రతి ఏడాది ఉద్యోగాలు ఇప్పిస్తామన్నాడు. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్సిఐ గోడౌన్లన్నీ నిర్వీర్యం చేశాడు. ఎఫ్సిఐ గోడౌన్లని సెంట్రల్ గవర్నమెంటే ఫుడ్ కార్పొరేషన్తో ద్వారా బాగా రన్ చేసేది. కానీ మోడీ వచ్చిన తర్వాత ఈ ఫుడ్ కార్పొరేషన్స్లో ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్కి అప్పచెప్పడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను తప్పుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్వహించలేక దాన్ని మూతేశారు. ఇట్లా చాలా గోడౌన్లు ఎఫ్సిఐ గోడౌన్లన్నీ కూడా మూతపడినాయి. దీనికి కారణం నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలు, నరేంద్ర మోడీ నిరుద్యోగ సమస్యను పెంచే విధానాలు. నరేంద్ర మోడీ ఉన్న సంస్థను కూడా సక్రమంగా నడపలేకపోతే కొత్త ఉద్యోగాలు ఏమిస్తారు? ఇంకా ఈ బీజేపీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇచ్చే మాట నుంచి గతంలో ఉన్నటువంటి ఎఫ్సిఐ గోడౌన్ అంతే ఎంతో ఖ్యాతిగాంచింది, ప్రతిష్టాకరమైంది. ఈ ఎఫ్సిఐ గోడౌన్లని మూతేస్తుంది అన్ని చోట్ల. ఈరోజు అనంతపురం జిల్లా దుర్భిక్ష ప్రాంతంలో జంగాలపల్లి గోడౌను దక్షిణ భారతదేశంలోనే పెద్దది. వేలాది మంది ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా బ్రతుకుతారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు, లారీ ఓనర్లు, అదేవిధంగా హమాలీలు, బయట బీడీ షాపు, హోటల్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా వేలాది మంది జీవనం సాగించేటువంటి దాన్ని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక మూసేస్తున్నారు. దానికి ఒత్తాస పలిగే చంద్రబాబు నాయుడు మరి రాష్ట్ర ప్రయోజనాలకి విఘాతం కలుగుతుంది, దుర్భిక్ష ప్రాంతంలో అనంతపురం జిల్లా ఉద్యోగులకు ఇబ్బంది కలుగుతుందని నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తీసుకురావడంలా మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా స్థానిక ఎంపీ నిమ్మల కిష్టప్ ద్వారా మరి కమ్యూనిస్ట్ పార్టీ చొరవతో ఎన్నోసార్లు కేంద్ర మంత్రిని కలిసినా ఇంతవరకు కూడా ఈ ఎఫ్సిఐ గోడౌన్ను నిర్వహించేదానికి ముందుకు రాలే. అందుకోసమే తక్షణమే ఈ ఎఫ్సిఐ గోడౌన్లు సక్రమంగా నడచాలంటే ఆ పాలసీని రద్దు చేయాలి. ఈ ప్రొక్యూర్మెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వకూడదు, సెంట్రల్ గవర్నమెంటే ప్రొక్యూర్మెంట్ బాధ్యత తీసుకోవాలా. ఆహార భద్రత అంటే గోడౌన్లో భద్రత పరిస్తేనే కదా ఆహార భద్రత వచ్చేది. కాబట్టి ఇవన్నీ కూడా యథావిధిగా నడచాలా. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి కృషి చేయాలా. అవసరమైతే ఈ నియోజకవర్గం మంత్రి పరిటాల సునీతమ్మ గారు కూడా ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పరిటాల సునీతమ్మ అందరూ కలిసి నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తెచ్చి ఆ విధంగా వాళ్ళ పార్లమెంట్ సభ్యులు మాట్లాడి ఎఫ్సిఐ గోడౌన్ సక్రమంగా నడచాలా. ఇటువంటిది గుంటకల్లో కూడా ఉంది ఎఫ్సిఐ గోడౌన్, అది కూడా ఎఫ్సిఐ ఉద్యోగస్తులందరూ కూడా నిర్వీర్యం అవుతూ ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ నిర్వాహకంతో నడుస్తూ ఉంది, లేకపోతే అక్కడ కూడా మూతపడుతుంది. కాబట్టి ఈ ఎఫ్సిఐ గోడౌన్ అనేది భారతదేశానికి ఆహార సంస్థకి ఎంతో అవసరమైంది. కాబట్టి వీటిని పటిష్టపరచాలా, మరింత కట్టుదిట్టంగా నడపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ జంగాలపల్లి గోడౌన్ పునఃప్రారంభానికి అవసరమైతే మంత్రుల ఇంటి వద్ద బైఠాయింపు చేసేదానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ వెనకాడదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గవర్నమెంట్